ఒకటి, గోదావరి నదీ జలాల్లో కాళేశ్వరం కట్టి వాళ్ళ టైంలోనే లోపభూయిష్టమైన డిజైను నిర్మాణము కాబట్టి కూలిపోయింది. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రైతులకి చాలా మరి ఎంతో అమూల్యమైన కృష్ణా నదీ జలాల్లో గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఇరిగేషన్ శాఖ నిర్వహించిన వాళ్ళు ద్రోహం చేసినారు. అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయిస్తే వీళ్ళ అసమర్థతనా, చాతగాంతనమా, లేకపోతే తెలివి తక్కువతనమా, మరొకటా నాకు తెలియదు కానీ